అన్నిటికంటే ఏంటి అంటే ఆ దేవత మీద ప్రేమ అన్నది తెచ్చుకుని, అంటే ప్రేమ అన్నది పెంచుకుని, నాకు అన్నీ అయిపోయిన తర్వాత దేవుడిని కొలుస్తాను అనేవాళ్ళే మీకు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. కానీ మనకి ఇవన్నీ అవ్వాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమిటి లైఫ్లో అంటే దేవుడే. దేవుడు ఉంటేనే అన్నీ సవ్యంగా ఉంటాయి. ఆ దైవత్వం అన్నది మన లోపల ఉంటేనే. ఎందుకంటే దైవత్వం ఉంటే మనలో ఉన్న ఎమోషన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. మనలో ఎమోషన్ లేకపోతే ఈ సృష్టిలో చాలా అంటే 95% సమస్యలన్నీ పోతాయి. ఎమోషన్ ఉంటేనే కదా కోపం వస్తుంది, ప్రేమ వస్తుంది, దెబ్బలాడాలనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు అనిపిస్తాయి? ఈ లోపల ఉన్నవే. ఈ రాక్షసులందరూ ఎప్పుడు చచ్చిపోయారో అంతా సాఫీగా జరుగుతుంది లైఫ్. అంటే మనతో ఎవరు ఉండాలి అని ప్రశ్నించుకుంటే ఫస్ట్ దేవుడే ఉండాలి. కాబట్టి ప్రేమగా ఏ నామం జపించినా పర్వాలేదు, ఒక్క నామం, ఆ ఒక్క నామమే మనని ముందుకి తీసుకువెళ్తుంది. అవి ఇప్పుడు రాజశ్యామల నవరాత్రులు కాబట్టి రాజశ్యామలాదేవి అయిన మహా అని అనుకోవచ్చు. ఆవిడ బీజాక్షర ఐంకారం కాబట్టి ఒక ఐం అనుకోవచ్చు, లేదా ఐం క్లీం సౌహు ఐం అని చెప్పేసి 4 అక్షరాలు చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏది చెప్పినా ఏమీ లేదు, శ్రీమాత్రే నమః అని హాయిగా అమ్మని ప్రేమగా పిలిస్తే చాలు, ఆవిడొచ్చి మనకి ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఏది చేసినా సరే ఫస్ట్ మనం ఇష్టంగా చేయాలి. ఆ ఇష్టంతో చేస్తే చాలు అమ్మ తప్పకుండా. ఎందుకంటే దేవతకు ఒక లక్షణం ఉంది, పిల్ల ఒక అడుగు వేసి వెళ్తే అమ్మ 10 అడుగులు వేసుకుని వస్తుందిట. కాబట్టి ఒక్క అడుగు వేస్తే చాలు ముందుకి, నువ్వు కావాలమ్మా అని ఆవిడే 10 అడుగులు వేసుకుని మన దగ్గరికి నడుచుకుని వస్తుంది. అదే తల్లితత్వం. కాబట్టి మీరు ఎంత ప్రేమగా చేస్తారో అంత బాగా అమ్మ అన్నది మన దగ్గరికి వస్తుంది. ఇలా చెయ్యాలి అని. ఎందుకంటే ఇక్కడ ఉపాసనలో రూల్స్ ఏమి ఉండవు. ఎందుకు రూల్స్ ఉండవు అంటే అప్పుడు అమ్మతో మనకేం చేయాలనిపించిందో అది చేయడమే కదా ప్రేమ అంటే. అంతేగాని సగం అంటే దాన్ని చూడండి, ఇప్పుడు నేను ఇలాగే చేస్తాను, ఇలాగే కూర్చుంటాను, ఇవన్నీ అనుకోవడంలో లోపల మనసుతో దేవుడితో కనెక్ట్ అయ్యి ఉన్నాం. శరీరంతో కంటే మనస్సుతో దేవుడితో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉంటామో అప్పుడే ఆ దేవతా శక్తి అన్నది మన లోపలికి వస్తుంది.